హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ నెక్ డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, అలాగే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, ప్యాటర్న్స్ అన్నీ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి, దేన్ని యూస్ చేస్తే మనకు కట్ వర్క్ అనేది లెగకుండా స్టిఫ్గా ఉంటుంది, ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే మనం థ్రెడ్ పైపింగ్ని అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే నేను ముందుగానే ఫ్యాబ్రిక్ గ్లూ తోటి లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని అంటించేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం ఇలా అంటించేసి పెట్టుకున్నట్లయితే మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువగా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అలాగే చిఫాన్ ఫ్యాబ్రిక్స్ అవి ఉంటాయి కదండి, జారిపోతూ ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అండి. ఎలా అంటించుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా థ్రెడ్ పైపింగ్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము ప్రిన్సెస్ కట్ అయితే పెట్టుకున్నామండి. అలా కట్ చేసుకున్న సైడ్ పీసెస్కి మనం ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే వేసేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మనకి కప్స్ అనేవి లేకపోయినా కూడా కప్స్ ఉన్నట్లే మనకి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కుదిరిందండి. ఎవరికైనా ఈ ప్రిన్సెస్ కట్లో కట్టింగ్ కావాలి అంటే నాకైతే కామెంట్ చేసేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ డిజైన్ని ఇలా కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకున్న ఈ డిజైన్ని చుట్టూ అంతా కూడా కుట్టేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకున్నాను మిడిల్లో ఉన్నది. ఇప్పుడు దీనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ క్లాత్ని జాయింట్ చేస్తున్నానండి. ఇది ఇన్విజిబుల్ అనమాట, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అండి. ముందు పార్ట్కి వేస్తుంది నేనైతే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని కట్స్ అయితే పెట్టుకోండి. ఇవి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము దీన్ని స్టిచ్ చేసి తిప్పి వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా, థ్రెడ్ పైపింగ్ పెట్టేసి ఆ కుట్టు మీద కుట్టు అనేది రానిచ్చి మళ్ళీ ఇక్కడ కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. షేప్ అనేది కూడా మనకి ఇలా కట్స్ పెట్టుకుంటే చాలా నీట్గా తిరుగుతుందండి. క్యాన్వాస్ వేయడం వలన ఏంటి అంటే మనకి ఇది అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. నెక్ దగ్గర ప్యాటర్న్ అనేది వేలాడబడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఆ క్యాన్వాస్ పేపర్కి మొత్తం అంతా సెట్ అయ్యేటట్టు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే థ్రెడ్ ఇటు సైడ్ కొండి ఎడ్జెస్ అన్నీ కూడా కింది వైపుకు ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకోండి. ఇదైతే 1.5 ఇంచ్ క్లాత్ అనమాట. అడుగును పెట్టేసేసుకొని ఇలా పైన నుంచి స్టిచ్ అయితే వేసుకోండి. మనము థ్రెడ్ పైపింగ్ కోసం వేసాం కదా, ఆ స్టిచ్ మీదనే స్టిచ్ అనేది రానివ్వండి. ఇలా స్టిచ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్కి ఫోల్డ్ చేసేసుకొని ఆ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్ అనేది వేసుకోండి. మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల. నేనైతే నార్మల్ మిషన్ మీదనే వేస్తున్నానండి, సింగిల్ పాదం అట్లా ఇవైతే నాకు సెట్ అవ్వట్లేదు, అందుకని చెప్పేసి ఇలా అయితే ట్రై చేసేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్కి ఫోల్డ్ చేసుకొని కొద్దిగా యూతల్ సెట్కి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రంట్ పార్ట్ దగ్గర. చూడండి అసలు ఎంత బాగా కుదిరిందో. కప్స్ అనేవి లేకపోయినా కూడా మనకి కప్స్ ఉన్నట్లే ఉంది కదా, చాలా బాగా కుదిరింది అనమాట. ఇప్పుడు నెక్ పార్ట్కి వచ్చేసి నేనైతే బక్రంని యూజ్ చేశానండి. అంటే షర్ట్స్ కాలర్స్కి వేస్తారు కదా, దాన్ని అయితే యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసామంటే వేలాడబడిపోతాయండి కట్ వర్క్ దగ్గర, అస్సలు స్టిఫ్గా అనేది ఉండదనమాట. కానీ బక్రం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కట్ వర్క్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. మనం వాష్ చేసినా కూడా మనకి ఇది అనేది
వేలాడబడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న షేప్ పక్కన నుంచి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్కి పెట్టేసుకొని వేసుకొని మిడిల్కి సెట్ చేసేసుకొని స్టిచ్ అనేది బక్రం పేపర్ మీద మాత్రం రానివ్వద్దండి. ఆ కట్ వర్క్ పక్కన నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుందండి, ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరము. ఇప్పుడు ఇవి కట్స్ అన్నీ కూడా పెట్టేసేసుకోండి. నీట్గా కట్స్ అనేవి పెట్టేసేసుకొని కుట్టు దాకా కట్స్ అనేవి పెట్టుకోండి, అప్పుడే మనకి నీట్గా తిరుగుతుంది. ఇలా తిప్పేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అయితే అటాచ్ చేసుకుందాము. కట్ వర్క్కి థ్రెడ్ పైపింగ్ వేయడము చాలా సింపుల్ అండి. చాలామంది రాదు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మనము ఎప్పుడైనా సరే కట్ వర్క్ డిజైన్కి థ్రెడ్ పైపింగ్ అనేది వేసేటప్పుడు మనము పైన ఉన్న క్లాత్ లాక్కూడదండి. కింద మనము థ్రెడ్ వేస్తాం కదా, థ్రెడ్ పైపింగ్ క్లాత్, దాన్ని మాత్రమే సైడ్కి అలా జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం స్లోగా వేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ మూలల దగ్గర మీకు కావాలి అంటే కుచ్చు పెట్టేసుకోండి. తిరగకపోతే కుచ్చు పెట్టుకున్నా కూడా ఏం పర్లేదు. ఇలా నీట్గా ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని మాత్రమే లాగుతూ మీరు స్టిచ్ అనేది వేసుకోండి. అలాగని మరీ లాగేయకండి, కొంచెం అలా లాగుతూ స్టిచ్ అనేది వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ థ్రెడ్ పక్కనే కుట్టు కూడా వేసుకోండి. అంటే మనం కట్ వర్క్ పార్ట్కి చివరికి వేసుకోవాలన్నమాట కుట్టు. అలా వేసుకుంటే మీకు ఇది అనేది లెగవకుండా దానికి స్టిక్ అయ్యి ఉంటుంది అన్నమాట. చూడ్డానికి కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకోండి. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీని పక్కన నుంచి ఒక పాదం పైన అంటే ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనం పైపింగ్ థ్రెడ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది అనేది లెగవకుండా నీట్గా కూర్చుంటుంది అన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే బాగా నీట్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది బ్యాక్ హుక్స్ అన్నమాట, అందుకే నేను మిడిల్కి అయితే కట్ చేసేసాను. ఇప్పుడు దీనికి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఇందాక నేను ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే వేసానో సేమ్ దీనికి కూడా అలాగే మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు మీరు ఎంతవరకు కూడా ఆ థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోండి, అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు టక్స్లు కూడా వేసేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీకి మనము బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వేసుకోవాలి. అదే కాజాల పట్టీ అయితే ఫ్రంట్ పార్ట్ మీద నుంచే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇంకొక పార్ట్ అన్నమాట స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇది ఉక్సులు పట్టీ అన్నమాట. పైన నుంచి వేసుకొని కిందికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీటికి కూడా టక్స్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అండి. హ్యాండ్స్ని కూడా నేను ముందుగానే జాయింట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న కట్ వర్క్ మీద పక్కన నుండి స్టిచ్ అనేది రానివ్వండి. ఎప్పుడు కూడా బక్రం పేపర్ మీదకైతే ఎక్కకూడదు అనమాట. స్టిచ్చింగ్ అనేది బక్రం పక్కన నుంచి మాత్రమే స్టిచ్ అనేది వేసుకుంటే మీకు స్టిఫ్ కూర్చుంటుంది. ఇలా వేసేసుకొని కట్స్ పెట్టేసుకోండి. కట్స్ పెట్టేసుకొని నీట్గా రివర్స్ చేసేసేయండి. ఇలా రివర్స్ చేసేసి ఇప్పుడు కూడా ఇక్కడ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి.
ఇప్పుడు ఏదైతే జాయింట్ అయితే వేసేసేయండి భుజాలు రెండు కూడా బ్లౌజ్కి. నీట్గా జాయింట్ వేసేసుకొని ఎప్పుడు కూడా దారాలు అనేవి మనం కట్ చేసుకు ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. అంటే మనం తిప్పి చూసినా కూడా దారాలు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ అయితే వేసేద్దాము. ముందు మనం కట్ చేసి పెట్టుకున్న స్టిచ్ చేసి పెట్టుకున్న హ్యాండ్కి నేను ఇందాక చెప్పాను కదా కట్ వర్క్ దగ్గర ఏ విధంగా మనము పైపింగ్ థ్రెడ్ని లాక్కుంటూ కుట్టుకోవాలో అలాగే కుట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్నే ఎక్కువగా కదుపుతూ కుట్టాలండి. మీరు క్లాత్ని కదపకుండా పైపింగ్ థ్రెడ్ని ఎక్కువగా కదుపుకుంటూ కుట్టారంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనిపై నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్స్ అయితే రెండు ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ముందు సైడ్కి మనము క్రాస్ అనేది తీసుకోవాలండి. క్రాస్ తీసేసుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే ముందుగానే క్రాస్ తీసి పెట్టుకోనండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడే క్రాస్ అనేది తీసుకుంటాను అనమాట. ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోండి. 2 హ్యాండ్స్ కూడా అంతే వేసేసుకొని జాయింట్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. స్ట్రైట్ స్టిచ్ అనేది ఇప్పుడు నడుము లూజ్ చూసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసేసుకోవాలండి. కరెక్ట్గా వస్తే ఇంకా స్టిచ్చింగ్ అనేది అయితే అవసరం లేదు. కరెక్ట్గా రాకపోతే కానీ మీరు కొంచెం యూతులకి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ కూడా వేసేసుకొని ఎక్కడ నీట్గా దారాలన్నీ కూడా కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో బ్లౌజ్ అయితే. ఇప్పుడు మనము బ్యాక్ థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి. ఇలా 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకొని మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకొని ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకొని మనం దీన్ని టర్న్ చేసుకోవాలండి. నేనైతే లూప్ టర్నర్ తోటి టర్న్ చేశాను అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకొని లూప్ టర్నర్ని యూజ్ చేసుకొని నేనైతే తీసేసాను రెండింటిని కూడా. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేనైతే ఇంకా ఈ మోడల్ టాజల్స్ని అయితే యూజ్ చేసి బ్యాక్ అయితే జాయింట్ చేసేసానండి. చూసారు కదా, మీకు అర్థం కాకపోతే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి, క్లారిటీ కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, చేస్తాను. దీని కటింగ్ వీడియో అయితే తీయలేకపోయానండి, అందుకే కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. చూసారు ఎంత బాగా టాజల్స్ అయితే వచ్చాయో. ఇంకా వీటికి జాయిన్ చేసేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి వీలవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.